ఫ్రెండ్స్, నేను మీకు మాకు వీరభవన్ తర్వాత పాయింట్ 521. అసూయ మనిషిని అణువణువున దహించి వేస్తుంది. అసూయతో ఉండరాదు, అది మనల్ని తినేస్తుంది. 522. విద్యను దొంగలు కూడా అపహరించలేరు. మనలో విద్య ఉంటే అది దొంగలు ఎత్తుకెళ్ళిపోవడానికి అవకాశం లేదు. 523. బ్రాహ్మణుడికి శాస్త్ర పాండిత్యం, కవిత్వం, సంగీతం. అలాగే క్షత్రియుడికి శౌర్య పరాక్రములు, యుద్ధంలో గెలిచే విజయం గొప్ప అలంకారములివి వారికి ఉండవలసిన లక్షణాలు. 524. తీయని మామిడి చెట్టు అయినా దానికి పువ్వులు లేకపోతే తుమ్మెదలు కూడా వాని దరికి చేరవు. ఏదైనా ఇప్పుడు చెట్టు మంచి పుష్పాలు వికసింపజేస్తే దానిలో మకరందాన్ని తేనెను గ్రోలడానికి తుమ్మెదలు వాలుతాయి. కాబట్టి పుష్పాలు లేకుంటే ఆ చెట్టుపై తుమ్మెదలు కూడా వాలవు. అలాగే ధనవంతులు కూడా, ధనం ఉంటేనే మనుషులు చేరతారు, లేకపోతే ఎవరు రారు. 525. ఏకాగ్రత కార్యసాధకుడికి గొప్ప బలాన్ని ఇస్తుంది. మనం ఏదైనా కార్యం సాధించుకోవాలంటే దానిపై ఏకాగ్రత ఉండాలి. అందువలన మనకి గొప్ప బలం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్